తమ్ముని పట్టుకొని నువ్వు సన్నాసివి అని మాట్లాడతాడు. ఇదేనా? ఇప్పుడు 10 ఏళ్ళు మనం కూడా అధికారంలో ఉన్నాం. ఎవరినైనా ఒక మాట అన్నావా కాంగ్రెస్ వాళ్ళను? కానీ ఇలా బాధతో అంటున్నా, 100% చెప్తున్నా, రేవంత్ రెడ్డి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న మహేందర్ రెడ్డి దాకా దగుల్బాజీలు, సన్నాసులు, చాతగాని వెధవలు అనే మాట నేను మాట్లాడుతా ఉన్నా. దమ్ముంటే నీకు చాతనైతే 14 కోట్ల రోడ్డు రద్దు చేసుడు కాదు. నీకు దమ్ముంటే ప్రజల మనసు గెలుచుకోవాలనుకుంటే ముస్తాబాద్ నుంచి దుబ్బాకకు నేను 2 లేన్ల రోడ్డు, డబల్ రోడ్డు నేను మంజూరు చేస్తే నీకు చాతనైతే దాన్ని 4 లేన్ల రోడ్డు చేయి. అట్లయితే ప్రజల మనసు గెలుచుకుంటావు తప్ప ఇచ్చిన దాన్ని రద్దు చేస్తారు ఎవడన్నా హౌలగాడు? ఇలా రద్దు చేసిపోయింది. ఇలా బతుకమ్మ చీరల ఆర్డర్లు రద్దు చేస్తాను. నా మీద కోపంతోని సిరిసిల్ల నేతన్నల కొంప ఉచ్చుకునే ప్రయత్నం చేస్తాను. కేసీఆర్ మీద కోపంతోని కాళేశ్వరం ప్రాజెక్టే దండుగా అని చూపెట్టాలన్న ఉద్దేశంతో చిల్లర రాజకీయం కోసం అక్కడ ఒక బుంగివడ్డ, పొక్కవడ్డ, కత్వగట్టి, ఒక చిన్న కత్వగట్టి దాన్ని మంచిగా చేయొచ్చు, కానీ చేయొద్దు. వర్షకాలం దాకా నానబెట్టాలి, అది కొట్టుకపోయేటట్టు చేయాలి, రైతులకు నీళ్ళు ఇయ్యొద్దు, కేసీఆర్ ను బద్నాం చేయాలనే ఒక దివాలాకోరు దగుల్బాజీ రాజకీయం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. దయచేసి నేను బాధతో అంటా ఉన్నా, ఈ మాట ఖచ్చితంగా అంటున్నా. దానికి నా మీద కేసు పెట్టుకొని మీరు నా ఇంటిగా కూడా వీకలేరనే మాట కూడా కాంగ్రెస్ వాళ్ళకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కేసులకు భయపడేది లేదు, కేసులకు భయపడేది లేదు, జైళ్లకు భయపడేది లేదు, దేనికైనా సిద్ధమే. ఎందుకంటే ప్రజలను మోసం చేసి 420 లంగా హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఏమన్నాడు రేవంత్ రెడ్డి? మర్చిపోయినాం అనుకుంటుండా? రైతులను పట్టుకొని మీరందరూ అర్జెంటుగా ఓన్రి, 2 లక్షల రూపాయలు లోన్ తెచ్చుకోండి, డిసెంబర్ 8 దాకా టైం ఉన్నది, ఇప్పటిదాకా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా ఉరుక్కుంటూ ఓన్రి బ్యాంకుకు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడతా 9 డిసెంబర్ నాడు అన్నాడు. ఏమాయ మరి? డిసెంబర్ 9 వీకింది, జనవరి 9 వీకింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 ఇంకో 2-3 రోజులైతే మార్చి 9 రానేవట్టే. ఏమాయన రేవంత్ రెడ్డి అంటే ఆయన అంటాడు, నేను ఏడ కుర్చీలో కూర్చోనే లేదు, చదువుకోనే లేదు, అటు ఇటు వాయిస్తున్నారు నన్ను అని చెప్పి ఇలా పోయి పాపం ఆయన కొన్ని టీవీ ఛానల్లో కూర్చొని బాధ చెప్పుకుంటా ఉన్నాడు. నేను అడుగుతున్నా, మరి ఎవడు చెప్పమన్నాడు నిన్ను మాటలు? ఎవడు నరుకుమన్నాడు? డిసెంబర్ 9 సంతకం పెడతా, ఏకుతా పీకుతా ఎందుకు కొట్టినావు డైలాగులు? ఎందుకు చెప్పినావు పచ్చి అబద్దాలు? ఒక్క 2 లక్షల రుణమాఫీ మాత్రమే కాదు, ఎన్ని మాటలు చెప్పిండు. కేసీఆర్ వేసేది బిచ్చం, 10,000 కేసీఆర్ బిచ్చం వేసినట్టేస్తుండు రైతు బంధు. నేను 15,000 ఇస్తా, ఒక వారం రోజులు ఆగుండ్రి, 15,000 ఇస్తా అన్నాడు. పడ్డదా ముస్తాబాదులందరికీ రైతు బంధు? పడ్డదా? ఇలా రైతులు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. పాపం కాంగ్రెస్ కోట్లు వేసిన వాళ్ళు కూడా ఏం చేయానో తెలియక, దొంగకు తేలి కుట్టినట్టు ఏం చేయానో తెలియక ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటారు. ఎంత మోసపోతివిరా అని. కేసీఆర్ ఉన్నప్పుడేమో వారం రోజుల లోపల రైతు బంధు టింగు 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 అని ఫోన్లు మోగాలే, 7,000 కోట్లు మన కడుపుల సల్లగదలకుండా బ్యాంకులో పడితే ఆ రోజు కేసీఆర్ విలువ అర్థం కాలే. ఇలా రేవంత్ రెడ్డి వచ్చినాక ఇప్పుడు తెలుపుతాంది బాధ. ఏడవాయ రైతు బంధు అంటే ఏమో ఎప్పుడు వస్తుంది తెలియదు. కరెంట్ ఎట్లున్నది? కరెంటు కోతలు మొదలైనయా? లో వోల్టేజ్ సమస్యలు మొదలైనయా? నేను మొన్న పోయినా, నాగర్ కర్నూలు పోయినా, నేను మాట్లాడుతుంటేనే కరెంటు పోయిందో 15 నిమిషాలు. ఏమైందంటే అందరు కిందికెళ్ళి నవ్వుతాను, జై కాంగ్రెస్ అంటాను. గట్లున్నది మరి మార్పు. ఇంకేం ఏమిట్లా ఏం మొదలు కాలే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. ఇప్పుడు మరి పాత కళ్యాణ లక్ష్మి చెక్కులే ఇవ్వబట్టి ఎవడన్నా ఎక్కడన్నా తులం బంగారం ఇచ్చిండా? ఆడబిడ్డలకు మాటలు చెప్పిండ్రు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ. కోడలుంటే 2,500, అత్తలుంటే 4,000. అత్తలే కాదు, ఆ అత్తకో ఒక ఆయన మామ ఉంటే కూడా ఆయనకో 4,000. కేసీఆర్ ఒక్కరికే ఇస్తాడు, ఇంట్లో ముసలోళ్లకు మేమిద్దరికి ఇస్తాం, 4,000 ఇస్తామన్నారు. పాపం నమ్మి మోసపోయి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే, మొత్తం పడ్డ ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే. నేను మన కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్ లో మన పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పెట్టుకున్నాం. అందులో శేఖర్ గౌడ్ అనే ఒక తమ్ముడు, మానకొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్, ఆ తమ్ముడు లేచి ఒక మాట చెప్పిండు. అన్నా, అమ్మతోడు చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలియలేదే, కానీ ఇవాళ తెలుస్తాంది. ఇవాళ మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీస్తుంటే, గెలుచుకుంటా జులూస్ తీస్తుంటే ఎక్కడో మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్న. మాది మాకే ఇజ్జత్ అనిపిస్తున్నది,
ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడాకా చూపెడతాం, ఖచ్చితంగా కష్టపడతాం, పార్లమెంట్ లో మన అభ్యర్థిని గెలిపించుకుంటామనే మాట ఆ తమ్ముడు నాకు చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతా ఉన్నా, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, నేను కాదంటలేను, అన్ని అయినాయి నేనేం అంటలేను. అధికార ఒత్తిడిలో కొంత సమయం నేను ఇయ్యలేకపోయి ఉండొచ్చు కూడా, అది కూడా నాకు తెలుసు. కానీ ఇవాళ అధికారం లేదు, ఇవాళ మనం ప్రతిపక్షంలో ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. నాకు కూడా వేరే పనేం లేదు, కార్యకర్తలను చూసుకునుడు, మీ కష్ట సుఖాలు చూసుకునుడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎవ్వరు కూడా ఈ విషయంలో బేజారు కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ కష్టంలో సుఖంలో నేనుంటా, నేను చూసుకుంటా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు ఉచ్చిలుగా ఎగిరెగిరి పడతాండ్రిగా, అధికారంలోకి రాగానే కొత్త బిచ్చగాడు వచ్చినట్టు ఎగిరెగిరి పడుడు, ఎవరన్నా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టగానే పోలీసు వాళ్ళతో ఫోన్లు చేయించుడు, బెదిరించుడు, ఏమనుకుంటున్నావు నిన్ను నువ్వు అని డైలాగులు కొట్టుడు, ఇవన్నీ డ్రామాలు ఒక సిరిసిల్లనే కాదు అంతటా చేస్తా ఉన్నారు. నేతన్నలను తులనాడుతున్నారు, రైతుల పట్ల కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్టు అడ్డగోలు వ్యవహారాలు చేస్తున్నారు. లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు, వాళ్ళు ఇయ్యని ఉద్యోగాలు వాళ్లే ఇచ్చినట్టు దిక్కుమాలిన దివాళకోరు రాజకీయాలు చేస్తా ఉన్నారు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, ఈ 5 ఏళ్లు, రాబోయే 5 ఏళ్లు మనకు పరీక్షా సమయం. ఖచ్చితంగా మనం ఉద్యమంలో ఏదైతే స్ఫూర్తితో పనిచేసినామో రేపటి రోజున కూడా ఈ 5 ఏళ్ల పాటు తప్పకుండా పార్టీని పటిష్టం చేసుకుందాం. తమ్ముళ్ళు మాట్లాడుతూ అన్నారు, అన్న కమిటీలు వేయాలి, ఇంకా కమిటీలు వేయాలి, బలోపేతం చేయాలి, సీనియర్ నాయకులతో పాటు కొత్త రక్తం కూడా రావాలి. కొంతమంది నాయకులు పోతారు, నాకు కూడా తెలుసు, తప్పకుండా పోయేటోళ్ళు ఉంటారు, అవకాశవాదులు ఉంటారు, పోనీయండి, ఏం పర్వాలేదు, పోయేటోని పోనీయండి, చేయి వాటి ఆపకండి, అల్మించుకోకండి, బలవంతంగా ఎవరిని ఆపాల్సిన అవసరం లేదు. కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. ప్రజల్లో ఆదరణ ఉన్నంత కాలం తప్పకుండా నాయకులు ఒకరో ఇద్దరు ముగ్గురు పోయినా ఏం బాధ లేదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రతి పార్టీలో అవకాశవాదులు ఉంటారు, పోరాటవాదులు ఉంటారు. మరి వాళ్ళ పోరాటవాదులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా నిబద్ధతతోని మనతో ఉండే తమ్ముళ్ళు 23-24 ఏళ్లుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. రేపటి రోజున కూడా ఏమీ ఆశించకుండా 23-24 ఏళ్లు పనిచేసిన వాళ్ళే లక్షల మంది ఉన్నారు. కాబట్టి ఇలా వేదిక మీద కొంతమందిని కూర్చొని ఉన్నాం. నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే, కోరేది ఒకటే, మనకిప్పుడు మొట్టమొదటి పరీక్ష, మనం ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత మొట్టమొదటి పరీక్ష మన కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక మన ముందు రాబోతా ఉన్నది. రాబోయే 40 రోజుల్లోనో 50 రోజుల్లోనో కరీంనగర్ పార్లమెంట్ ఎన్నిక, దేశవ్యాప్తంగా ఎన్నికలతో పాటు కరీంనగర్ ఎన్నిక కూడా జరగబోతా ఉన్నది. దీనిలో మన పార్టీ నిన్ననే, మన అధ్యక్షులు పెద్దలు కేసీఆర్ గారు నిన్ననే మన అభ్యర్థిగా, మన సౌమ్యుడు, విద్యావంతుడు, చదువుకున్న మేధావి, అందరితో పాటు ఉద్యమంలో మీతో పాటు 24 ఏళ్లుగా ఒక సామాన్య కార్యకర్తగా కేసీఆర్ గారి ఆలోచన మేరకు నిబద్ధతతో పనిచేసిన వినోద్ కుమార్ గారిని మన అభ్యర్థిగా మన నాయకుడు కేసీఆర్ గారు ఎంపిక చేయడం జరిగింది. రేపటి రోజున ముస్తాబాద్ కూడా తప్పకుండా వారిని తీసుకొని వస్తాం, మిమ్మల్ని అందరినీ కూడా కల్పిస్తాం. మిమ్మల్ని నేను కోరేది ఒకటే, 5 ఏళ్లు, గత 5 ఏళ్లు, ఆనాడు 5 ఏళ్ల కింద చేసిన తప్పుకు ఇవాళ పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియాలి, మనకైతే అర్థం కాదు.